survived by God only. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వలన మాత్రమే మనము సంరక్షించబడ్డాం. దేవుని వలన మాత్రమే ఈరోజు సజీవులుగా ఉండగలుగుతున్నాం. లేకుంటే రోగాలు మింగేసేయి, దారుల్లో ఉన్నటువంటి కాచుకునున్న దెయ్యాలు మనల్ని తినేసేయి. అనేక విధాలుగా మనల్ని శత్రువులు నలిపేసేవాళ్ళు, అపవాది మనల్ని సజీవంగా మింగిపారేసేది. కానీ ఆ యేసయ్య తన కృప వలన ఈ సైతాన్లకి, ఈ దెయ్యాలకి, భూతాలకి, శత్రువులకి, అనేకమైన కీడులకి, దోషాలకి మనల్ని అప్పగించకుండా మనలందరినీ మన దేవుడు ఏం చేశాడు? కాపాడాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనలందరినీ దేవుడు కాపాడాడు. అందును బట్టి దేవునికి ఎల్లప్పుడూ మనం కృతజ్ఞులమై ఉండాలి. కృతజ్ఞత. ఎందుకంటే దేవుడు మనలందరినీ తన కృపలో బలపరుస్తూ ఉన్నాడు. అనేకమైన మేలులు మనకి ఆయన చేశాడు. ప్రభువుకే ఘనత, మహిమ, ప్రభావములో కలుగునుగాక. హల్లెలూయా. ఒక వాక్యం మనం చూద్దాము. కీర్తన గ్రంథంలోంచి ఒక మాట మనం చూద్దాం. కీర్తన గ్రంథంలోంచి 25వ కీర్తన 3వ వచనం. 25వ కీర్తన 3వ వచనం. నీ కొరకు కనిపెట్టు వారిలో ఎవ్వడును సిగ్గునందడు, హేతువు లేకుండానే ద్రోహము చేయవారు సిగ్గునందుదురు. ప్రియ దేవుని బిడ్డలారా, చాలా శ్రేష్టమైన మాట ఇది, చాలా గొప్ప మాట ఇది. ఈ పరిశుద్ధ వాక్యాన్ని మన ఆత్మీయ వెలుగులో మనం ధ్యానం చేసుకుందాం. ఇక్కడే రాయబడి ఉంది, నీ కొరకు కనిపెట్టు వారిలో ఎవ్వడునో సిగ్గునందుడు. నీ కొరకు కనిపెట్టు వారిలో, వినాలి బాగా, నీ కొరకు కనిపెట్టు వారిలో. యెహోవా దేవుని కొరకు, ఆ యేసయ్య కృప కొరకు, ఆ దేవుని అనుగ్రహం కొరకు, ఆ దేవుని దయ కొరకు, ఆ దేవుని సహాయం కొరకు, ఆ దేవుని యొక్క మేలు కొరకు, ఆ దేవుని యొక్క సన్నిధిలో ఎవరైతే కనిపెట్టుకుని ఉంటారో, కాచుకుని ఉంటారో, ఎవరైతే ఎదురు చూస్తుంటారో, ఆయన సహాయం కోసం ఎవరు కనిపెట్టుకుని ఉంటారో, ఆయన సహాయం కోసం ఎవరు కాచుకుని ఉంటారో, ఈ కాచుకునే వారిలో, ఈ కనిపెట్టుకునే వారిలో ఎవడును సిగ్గునందడు. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని కొరకు నువ్వు కనిపెట్టే దానివైతే, దేవుని కొరకు నువ్వు కాచుకుని ఉండే దానివైతే, దేవుని సహాయం కోసం ఎదురు చూసే దానివైతే, దేవుని సహాయం కోసం నీ కన్నులు ఆకాశం ఎత్తుకునే దానివైతే, నీ జీవితంలో నీవెన్నటికీ కూడా నీవు సిగ్గుపడవు. హల్లెలూయా, హల్లెలూయా. మనుషుల కొరకు కనిపెట్టుకునే దానివైతే, మనుషుల సహాయం కోసం ఎదురు చూసే దానివైతే, మనుషుల మాటల కోసం ఎదురు చూసే దానివైతే, మనుషుల యొక్క మమతలు, అనురాగాల కోసం ఎదురు చూసే దానివైతే, మనుషుల యొక్క ఆదరణ కోసం ఎదురు చూసే దానివైతే, మనుషుల తీయటి మాటల కోసం కనిపెట్టుకునే దానివైతే, ఏదో ఒక రోజు నువ్వు సిగ్గుపడతావు.
అదే నువ్వు దేవుని కృప కోసము, దేవుని సహాయం కోసం, దేవుడు చేసే మేలు కోసం, దేవుడు ఆదరించే ఆదరణ కోసం నువ్వు కనిపెట్టే దానివైతే, నువ్వు కాచుకునే దానివైతే, నువ్వు ఎదురు చూసేవాడివైతే నీ జీవితంలో ఎన్నటికి సిగ్గుపడవు. ఆమేన్, 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 హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, వాక్యాన్ని బాగా అర్థం చేసుకోండి. మనుషులు దేవుని వైపు కనిపెడతారు. చేతిలోకి అంత కట్ట డబ్బులు వస్తే చెప్పండి, ఇక దేవుడు లేదో, ఏమీ లేదు, ప్రార్థన లేదు, ఏమీ లేదు. రే దేవుని బిడ్డలారా, చేతిలోకి ఇంత కట్ట కాదు, ఇన్ని కట్టలు వచ్చినా దేవుని వైపు నీ మనసు తిప్పుకోకూడదండి. అలా ఉన్నవాడే భక్తి కలిగిన వాడు. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో యోబు అనేవాడున్నాడు. యోబు అనే భక్తిపరుడున్నాడు. అతను ధనవంతుడు, గొప్పవాడు. తూర్పు దిక్కున అతని వంటి గొప్పవాడు లేనే లేడు. తూర్పు దిక్కున. దేవుని బిడ్డలారా, బాగా ఆలోచించండి. భారతదేశానికి తూర్పు దిక్కున ఏ సముద్రం ఉంది చెప్పండి? బంగాళాఖాతం ఉంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. భారతదేశానికి తూర్పు దిక్కున ఏ సముద్రం ఉంది? బంగాళాఖాతం ఉంది. అంటే ఈ తూర్పు దిక్కున ఏమండి, ఆనాడు తూర్పు దిక్కున యోబు అంతటి గొప్పవాడు లేడు, అంత ధనవంతుడు లేడు, అంత గొప్పవాడు లేడు. కానీ యోబు ఎంత భక్తిపరుడండి, ఎంత భక్తిపరుడు. ఈ రోజుల్లో అంత డబ్బులు సమకూడితే, తినగలిగిన స్తోమత వస్తే, ఉండగలిగిన కాలు నిలిపిన పరిస్థితి వస్తే, దేవుణ్ణి మర్చిపోతే, దేవుణ్ణి వదిలేస్తే, దేవుణ్ణి పక్కన పెడితే మంచిది కాదు. ఈరోజు మనం ఇలాగున్నామంటే కేవలం దేవుని కృప. హల్లెలూయా చెప్పండి. అందుకని ఇక్కడ ఏం రాయబడి ఉంది? నీ కొరకు. ఎవరి కొరకు అండి? ఎవరి కొరకు? మన యేసయ్య కొరకు, ఆయన కృప కొరకు, ఆయన దయ కొరకు, ఆయన ఆలోచన కొరకు, ఆయన సహాయం కొరకు, ఆయన చేసే మేలుల కొరకు. ఎవరు కనిపెట్టుకుని ఉంటారో, ఎవరు కాచుకుని ఉంటారో, ఎవరు నిరీక్షణ కలిగి ఉంటారో, ఎవరు విశ్వాసాన్ని అలాగున ఆయన మీద పెట్టుకుని ఉంటారో, అలాంటి వారిలో ఎవ్వడును సిగ్గునందుడు. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఎవ్వడును సిగ్గునందుడు. ప్రియ దేవుని బిడ్డలారా, మనుషుల కోసం, మనుషుల మాటల కోసం, మనుషుల ఆదరణ కోసం, మనుషులు చేసే సహాయాల కోసం, మనుషుల కోసం నువ్వు కనిపెట్టుకునే దానివైతే, నువ్వు ఎదురు చూసేవాడివైతే ఖచ్చితంగా సిగ్గుపడాల్సి వస్తుంది. కనుక ఈరోజు నువ్వు దేవుని కోసం కనిపెట్టుకుని ఉంటే నీకు మేలు కదా, దేవుని కోసం కాచుకుని ఉంటే నీకు మేలు కదా, దేవుని కోసం ఎదురు చూసేదానివైతే నీకు మేలు కదా. దేవా, ఇదిగో ఇన్ని సంవత్సరాలుగా నీ వైపునే చూస్తున్నానయ్యా, నీ దయ కోసం నేను కనిపెట్టుకున్నానయ్యా, నీ కృప కొరకు నేను కనిపెట్టుకున్నానయ్యా, నీ సహాయం నాకు ఎప్పుడు అందుతుందని, అయ్యా నీ వైపునే చూస్తున్నానని ఆయన వైపు నీవు కన్నులెత్తి నీవు కనిపెట్టుకుంటే నీ జీవితంలో అది ఏ పరిస్థితి అయినా సిగ్గుపడవు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా,
ఈ సమయంలో ఈ మాట రాసినటువంటి దావీదు, ఈ కీర్తన రాసినటువంటి దావీదు తన అనుభవాన్ని గనక మనం పరిశీలిస్తే, దావీదు జీవితంలో ఎన్నో కష్టాలు వచ్చినాయి, దావీదు జీవితంలో ఎన్నో బాధలు వచ్చినాయి. ప్రియ దేవుని బిడ్డలారా బాగా వినండి. దేవుని బిడ్డలకు బాధలు వస్తే, దేవుని బిడ్డలకి కష్టాలు వస్తే కంగారు పడే వాళ్ళు దేవుని బిడ్డలు కాదు. ఆమేన్, ఆమేన్. అర్థం చేసుకోండి. కష్టాలు రాని దేవుని బిడ్డలు బైబిల్ ఎవరైనా ఉన్నారా? చూపిండి, ఒక్కరిని చూపిండి. బాధలు రాని దేవుని పిల్లలు, బాధలు రాని దైవ జనాంగం బైబిల్ ఎవరైనా ఉన్నారా? ఈరోజు నీకు బాధలు వస్తే, ఈరోజు నీకు కష్టాలు వస్తే, ఈరోజు నీకు శోధనలు వస్తే, ఈరోజు నీకు ఇబ్బందులు వస్తే నువ్వు గాబరా పడిపోయి, కలవరపడిపోయి, కంగారు పడిపోయి అలాగూ నువ్వు నశించిపోవటం అది ఏమాత్రం దేవుడికి ఇష్టమో లేదు. ప్రియ దేవుని బిడ్డలారా, శోధించబడిన తరువాత నువ్వు సువర్ణం వలె మారాలని, నువ్వు సువర్ణంగా మార్చబడాలని, మొండి బారిపోయిన కత్తికి ఎలాగున అగ్నిలో పెట్టి దాన్ని బాగా కాల్చి, ఎర్ర నిప్పు కణం వలె దాన్ని కాల్చి 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 దాన్ని సుత్తితో కొట్టి, దాన్ని సానపెట్టి, దాన్ని ఎన్ని విధాలుగా దానికి దెబ్బలు కొడితే అది ఉపయోగపడే కట్టెలు, బలమైన కట్టెలు నరికే ఉపయోగపడే సాధనంగా ఎలా మారుతుందో, ప్రియ సహోదరి సహోదరుడా, నీ జీవితంలో కూడా నీకొచ్చే బాధలు, నీకొచ్చే కష్టాలు, నీకొచ్చే ఇబ్బందులు సబ్బందులు నిన్ను ఒక మెరుపులాగా, ఒక సువర్ణములాగా, ఒక చెక్కుముకి రాయిలాగా, ఒక శ్రేష్టమైన శుద్ధ సువర్ణములాగా నిన్ను మార్చడానికే కానీ నీవు నశించిపోవటానికి కానీ కాదని నువ్వు తెలుసుకోవాలి. హల్లెలూయా చెప్పండి. ఈ దావీదు జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినాయి, ఎన్ని బాధలు వచ్చినాయి. కడుపును పుట్టిన బిడ్డలే ఈ దావీదుకి శత్రువులైపోయినారు. బిడ్డనిచ్చిన మామ శత్రువు అయిపోయినాడు. అనేక విధాలుగా అనేకులు శత్రువులైపోయారు. వాస్తవంగా దావీదు ఎవ్వరికి అపకారము చేయలేదు. ఒక్క బత్షెబా భర్త అయినటువంటి ఊరియాకు తప్ప దావీదు జీవితంలో ఎవ్వరికి కీడు చేసిన వాడు కాదు. పైగా అందరికీ మేలు చేద్దామనుకునేవాడు, అందరికీ మేలు చేసిన వాడు, అందరినీ సహాయపడదామనుకునేవాడు. అతని మనసు ఎలాంటిదంటే, రాజు అయిన తరువాత ఇంకేమి, నేను రాజును కదా, నాకేమి ఇబ్బంది లేదు అనుకోలేదు. సౌలు కుటుంబంలో ఎవరైనా బతికున్నారా అని వెతికి మరి ఒక కుంటివాడుంటే అతన్ని తీసుకొని వచ్చి తన భోజనం బల్ల ఎదుట కూర్చోబెట్టి అతను బతికినంత కాలం సాకినవాడు ఈ దావీదు. హల్లెలూయా చెప్పండి. అంత మంచివాడు, అంత యోగ్యుడు. అందుకనే దేవుడు అతన్ని కోరుకున్నాడు, అందుకనే దేవుడు అతన్ని ఎన్నుకున్నాడు. అలాంటి దావీదుకి ఎన్ని కష్టాలు వచ్చినాయి, అలాంటి దావీదుకి ఎన్ని బాధలు వచ్చినాయి. అలాంటి దావీదు అన్ని కష్టాల్లో కూడా, అన్ని బాధల్లో కూడా దేవుణ్ణి విడిచిపెట్టకుండా విశ్వాసంగా దేవుని వైపు కనిపెట్టుకుని ఉన్నాడు. ఆ కనిపెట్టుకుని ఉన్నాడు కాబట్టి తన అనుభవాన్ని రాస్తున్నాడేమని, దేవా నీ కొరకు కనిపెట్టు వారిలో ఎవడునో సిగ్గునందుడు. అతనికి సిగ్గుపడే పరిస్థితి రాదు. నువ్వు రానీవు. దేవుడు రానీయుడు. యెహోవా కొరకు కనిపెట్టుకునే వారిలో, మనుషుల కోసం,
మనుషుల సహాయం కోసం, వాళ్ళ మెప్పు కోసం, వీళ్ళ మెప్పు కోసం, వాళ్ళు ఇచ్చే ఘనత కోసం, వాళ్ళు కప్పే శాలువాల కోసం, వాళ్ళు ఇచ్చే ప్రశంసల కోసం, వాటి కోసం వీటి కోసం, మనుషుల యొక్క ఏమండి గొప్ప గొప్ప జంబాల మాటల కోసం మనుషులు మనం గనక కనిపెట్టుకుంటే ఏదో ఒక రోజు మనము సిగ్గుపడిపోతాం. అదే దేవుని కోసం కనిపెట్టుకుంటే, దేవుని సహాయం కోసం మనం గనక కనిపెట్టుకుంటే ఎప్పటికీ కూడా మనం సిగ్గుపడమండి. సిగ్గుపడే పరిస్థితి మనకి రాదు. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. నా జీవితంలో ఎన్నో కష్టాలు వచ్చినాయి, నా జీవితంలో ఎన్నో బాధలు వచ్చినాయి, ఎన్నో శ్రమలు వచ్చినాయి. మీకు తెలుసు ప్రియులారా, నేను ఒంటరి వాణ్ణి, నాకంటే ఎవరు లేరు. అలాంటి ధ్యాన స్థితిలో ఒంటరి వాణ్ణి చేసి ఎక్కడి నుంచో ఇక్కడికి వచ్చాడని ఒక లోకువతో నా మీద అనేక విధాలుగా అనేక ఇబ్బందులు పెట్టిన వాళ్ళు ఈరోజు భూతద్దంలో వేసి నేను వెతికినా వాళ్ళు లేరు. అయ్యో, నన్ను ఇబ్బంది పెట్టిన వాళ్ళు ఎక్కడికి పోయారు వీళ్ళంతా అంటే వాళ్ళు లేరు. ఎక్కడికి పోయారో, ఏమైపోయారో వాళ్ళు లేరు. మైక్ ఆన్ చేసి హల్లెలూయా, హల్లెలూయా అని టెస్ట్ మైక్ టెస్ట్, హల్లెలూయా, హల్లెలూయా టెస్ట్ చేయకపోతున్నా చాలు, వెంటనే పెద్ద సౌండ్, పెద్ద మైకు. దేవుని బిడ్డలారా, అపవాది మమ్మల్ని గొడ్డను పిండినట్టు పిండి వేశాడు. గొడ్డను పిండినట్టే అన్ని భరించాం, ఓర్చుకున్నాం, సహించుకున్నాం. ఆయన వైపు చూసాం. హల్లెలూయా చెప్పండి. ఆయన వైపు చూసాం కాబట్టి ధైర్యంగా మేము మీకు బోధిస్తున్నాం. ఆయన వైపు చూసాం. ఆయన ఉన్నాడని, ఆయన సజీవుడని, ఆయన నమ్మదగిన దేవుడని, ఆయన వైపు చూసే వారికి సహాయం చేయగలడని ఆయన వైపు చూసాం. 6 నెలలు కాదు, సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, 3 సంవత్సరాలు కాదు, కొన్ని సంవత్సరాలు అటు చూసాం. ఒకరోజు గొప్ప విడుదల ఇచ్చాడు. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. కొన్ని సంవత్సరాలు చూసాం. ఆయన వైపు చూసాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన వైపు చూసాం. దేవుడు మాకు విడుదల ఇచ్చాడు, మమ్మల్ని సిగ్గుపరచలేదు. ఈరోజు సంతోషంగా ఎంత బలంగా ఆరాధన మనము చేసుకుంటున్నాం. హల్లెలూయా. అందుకనే దేవా, నీ కొరకు కనిపెట్టు వారిలో ఎవడునో సిగ్గునందుడు. డబ్బు వైపు, ధనం వైపు, ఆస్తి వైపు, మనుషుల వైపు, లోకములో ఉన్న వాటి వైపు, బంధువుల వైపు, వాళ్ళ వైపు, వీళ్ళ వైపు నువ్వు అలాగను నీ ముఖం తిప్పుకొని వాళ్ళ వైపు నువ్వు కనిపెట్టుకుని ఉంటే ఏదో ఒక రోజు సిగ్గుపడక తప్పదు. అదే దేవుని వైపు నువ్వు కనిపెట్టుకుంటే ఎట్టి పరిస్థితుల్లో నువ్వు సిగ్గుపడే పరిస్థితి నీకు రాదు. దేవుడు నీకు రానివ్వడు. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా కింద ఏముంది? కింద లైన్ ఏముంది? అదే 3వ వచనం. హేతువు లేకనే, చూడండి, హేతువు లేకనే ద్రోహము చేయవారు. చూడండి ప్రియులారా, నువ్వు చెప్పినా చెప్పకపోయినా, నేను చెప్పినా చెప్పకపోయినా బైబిల్ చెప్తుంది ఏమని? కారణం లేకుండా ద్రోహం చేసేవాళ్ళు ఖచ్చితంగా ఏదో ఒక రోజు, చెప్పండి, ఏదో ఒక రోజు
ఖచ్చితంగా ఏమవుతారు వాళ్ళు? సిగ్గుపడతారా? సిగ్గుపడరా? ఖచ్చితంగా సిగ్గుపడతారు. హేతు అంటే కారణం లేకుండా నిష్కారణంగా నీకు ఎవరైనా ద్రోహం చేసి నీ సొత్తు దోచుకొని, నీ కష్టం దోచుకొని, నీ శ్రమ దోచుకొని, నీ సమయాన్ని దోచుకొని, నిన్ను వాడుకొని ఉపయోగించుకొని, నీ శక్తిని, సమయాన్ని, నీ డబ్బుని అన్ని వాళ్ళు ఉపయోగించుకొని నీకు ద్రోహం చేస్తే ఏదో ఒక రోజు అలాంటి వాళ్ళు ఏమవుతారు? చెప్పండి, ఏదో ఒక రోజు అలాంటి వాళ్ళు ఏమవుతారు? అలాంటి వాళ్ళు సిగ్గుపడతారు. ఏదో ఒక రోజు సిగ్గుపడతారు. ఇది దేవుడి తీర్పు, ఇది యేసయ్య తీర్పు. ఆయన తీర్పుకి ఇక అమెండ్మెంట్స్, అక్నాలెడ్జ్మెంట్స్, అడ్జస్ట్మెంట్స్ ఉంటాయా? ఉండవండి. ఉండవండి ప్రియులారా. ఆయన తీర్పు అంటే తీర్పు. అది హేతువు లేకుండా ద్రోహం చేయవారు ఖచ్చితంగా సిగ్గుపడతారు. ఈ రోజుల్లో ఇలాంటి బ్యాచ్ ఎక్కువగా ఉందా లేదా? ఇలాంటి బ్యాచ్ ఎక్కువ ఉందా లేదా? చెప్పండి, ఉందా లేదా? హేతువు లేకుండా, ఏ కారణము లేకుండా మనుషులకు ద్రోహం చేయడం, ద్రోహం తలపెట్టడం, దేవునికే ద్రోహం చేయడం, జీవగలిగిన దేవుడికి ద్రోహం చేయడం, ఇలాంటి ద్రోహ పనులు చేయడం, ద్రోహాలు తలపెట్టడం మంచిది కాదండి. అది మంచిది కాదండి. మనం బతికేది, పెద్దవాళ్ళు అన్నారు 4 రోజులని. ఎందుకన్నారు మీరు చెప్పండి? ఎవరైనా 4 రోజులని ఎందుకన్నారు? 4 రోజులైనా మనం బతికేది? 4 రోజులని ఎందుకన్నారు? ఏమండి, చిన్నపిల్లలు అదొక రోజు, యవనస్తులు ఒక రోజు, నడిప్రాయము ఒక రోజు, ముసలితనము మొత్తం ఎన్ని రోజులు? చెప్పండి అమ్మ, ఎన్ని రోజులు? ఆల్రెడీ కొంతమందికి 3 రోజులు అయిపోయి 4 రోజుకి వచ్చారు. ఆల్రెడీ 2 రోజులు అయిపోయింది 3 రోజుకి వచ్చారు. కొంతమంది మొదటి దినంలో ఉన్నారు. మొత్తం ఎన్ని రోజులు? చెప్పండి. 4 రోజులు. మరి 4 రోజులు ఈ జీవితానికి ద్రోహం చేయడం అవసరమా? ఏమండి, ఒకరికి ద్రోహం తలపెట్టడం అవసరమా? ఏమండి, మంచిది కాదండి. మంచిది కాదు ప్రియులారా, మంచిది కాదండి. ద్రోహం మనం చేయకూడదండి. ఎవరికి ద్రోహం మనం చేయకూడదు. ఈరోజు ద్రోహం చేసి ఆ ద్రోహం వల్ల వచ్చిన సొమ్ము నువ్వు అనుభవిస్తూ, ఈరోజు నువ్వు ద్రోహం చేసి ఆ ద్రోహం వల్ల వచ్చిన ఆ లాభాన్ని నువ్వు అనుభవిస్తూ సంతోషించవచ్చు. కానీ దానికి 4 గంటలు సిగ్గుపడే రోజు ఒక రోజు వస్తుంది. వస్తుందా రాదా? ఖచ్చితంగా వస్తుంది. దేవుని బిడ్డలారా, యాకోబుకి 12 మంది పిల్లలు. యాకోబు అనే ఒక దైవజనుడికి 12 మంది పిల్లలు. ఆ 12 మందిలో ఒక అతను యోసేపు. అతను ఒక రోజున ప్రధానమంత్రి అయ్యాడు. అతన్ని దేవుడు ప్రధానమంత్రిని చేశాడు. ఒకరోజు ఏమైందంటే అతని అన్నలు ఆహారం కోసం, ఆహార విత్తనముల కోసం, బియ్యము, యవలులు, గోధుమల కోసం ఆ యోసేపు దగ్గరికి వచ్చారు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నేనెప్పుడు నేను చెప్తాను, నువ్వు దేవుని యందు పరిపూర్ణమైన విశ్వాసం కలిగి ఉంటే నీ కుటుంబంలోనే దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. ఆమెన్ చెప్పండి. హల్లెలూయా. నువ్వు ఎవరి దగ్గరికి వెళ్ళి ఏదన్నా పెట్టమని అడిగే స్థితి నీకు రాదు.
మిగిలిన వాళ్ళు వచ్చి ఏదన్నా సహాయం చేయమని అడిగే స్థితి యేసయ్య నీకు ఇస్తాడు. యోసేపు దేవుని యందు భయభక్తులు కలవాడు. యోసేపు దేవుని యందు విశ్వాసం కలవాడు. యోసేపు భక్తి కలిగినవాడు. ఈరోజు భక్తి స్థానములో ఏమండి మనుషులు కోపిష్ఠులుగా, మూర్ఖులుగా, పిచ్చివాళ్లుగా ఉన్నారు. మనకి ఈ చెడ్డ గుణాలు అవసరం లేదు. మనకేం కావాలి? భక్తి కావాలి. హల్లెలూయా, హల్లెలూయా. అలాంటి యోసేపు, భక్తి కలిగిన యోసేపుని దేవుడు ఆశీర్వదించి గొప్పవాణ్ణి చేశాడు. అప్పుడు అతని అన్నలు ఆహారం కోసం అతని దగ్గరికి వచ్చారు. అప్పుడు ఆ అన్నలకి తెలిసిపోయింది, ఈ ప్రధానమంత్రిగా ఉన్న ఈ వ్యక్తి మా తమ్ముడైనటువంటి యోసేపని ఈ అన్నలకి తెలిసిపోయింది. ఈ అన్నలు అంతకుముందు ఏం చేశారంటే, ఈ ప్రధానమంత్రి అయిన ఈ తమ్ముడైన యోసేపుని కొట్టి, హింసించి, దారుణంగా దెబ్బలు కొట్టి, ఒళ్ళంతా గాయపరిచి, హింసించి, నీళ్లు లేని పెద్ద గుంటలోనికి అతన్ని తోసేసి, కాదని అతన్ని వాళ్లే పైకి తీసి రోడ్డు మీద ఒక వ్యాపారస్తుడికి అమ్మివేసి ఇంత ద్రోహం తలపెట్టారు వాళ్ళు. తన తమ్ముడైన యోసేపుకి వాళ్ళ అన్నవాళ్ళు ఏం చేశారు? ఇంత ద్రోహమును తలపెట్టారు. మరి యోసేపు వాళ్ళకేమన్నా అన్యాయం చేశాడా? ఏమన్నా చేశాడా? ఏం చేయలా, ఏమీ చేయలా ప్రియులారా. వాళ్ళ అన్న వాళ్ళకి క్యారేజీ తీసుకుని వెళ్ళాడు. క్యారేజీ తీసుకుని వాళ్ళ అన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. వాళ్ళ అమ్మ నాన్నోళ్ళు వండిన ఆహారము, మంచి మాంసం కూరలు, ఆహారము, వెన్న, నెయ్యి, మంచి ఆహారం అన్ని తీసుకుని వాళ్ళ దగ్గరికి వెళ్ళారు. అడవుల్లో అన్నోళ్ళు ఉన్నారు, వాళ్ళు వేటకి వెళ్ళారని. అప్పుడు యోసేపుని చూడగానే వాళ్ళ అన్నవాళ్ళు ఉగ్రులై, కోపిష్ఠులై, మూర్ఖమైన కోపం తెచ్చుకొని, కలలు కనేవాడు వస్తున్నాడు, భక్తిపరుడు వస్తున్నాడు, ఈడు కలలు కంటున్నాడు, ఈడు భక్తిపరుడు, ఈడికి మేము లోబడతామంట, ఈడు మా అందరికంటే పైన ఉంటాడంట, ఇది ఎట్ట జరగద్దో చూద్దామని వాళ్ళు మూర్ఖులై ఆ చిన్నవాడి మీద 10 మంది అన్నలు వాణ్ణి పట్టుకుని కొట్టి, దెబ్బలు కొట్టి, గాయపరిచి, హింసించి, నానా హింసలు పెట్టి, ఎగతాళి చేసి, ఒంటి మీద గొడ్డలన్నీ పెరికి పారేసి, ఆ గుంటలోనికి తోసేసి ఇక వెళ్ళిపోదాం అనుకునే సమయంలో దేవుడే వాళ్ళ హృదయంలో ఆలోచన పుట్టించాడు. ఆయన ఊరుకుంటాడా? చెప్పండి, ఆయన ఊరుకుంటాడా? అప్పుడు వాళ్ళలో ఒక ఆలోచన, ఈయన్నిటి వదిలేసిపోతే మనకేం లాభం, అమ్ముకుంటే డబ్బులు వస్తాయని వాళ్లే తోసేసిన వాళ్లే పైకి లాగి రోడ్డు మీదకి తీసుకుని వచ్చి అతన్ని దారిలో పోయే వర్తకుడికి పోతీఫరుకి అమ్మి వేశారు. మరి నాయనకేం చెప్పాలి? ఇంటికి పోయి, ఇదిగో ఈడు గొడ్లు ఉండే కదా, జంతువుని చంపి దాని రక్తం ఈ గుడ్లకు పూసి, జంతువు రక్తం ఈ గుడ్లకు పూసి, నానా ఓయమ్మా మన తమ్ముణ్ణి జంతువులు తినేసి నానా, మీరు మా కొరకు ఆహారాన్ని ఇచ్చి పంపించారు, కానీ తమ్ముణ్ణి జంతువులు తినేసి నానా అని మనం చెప్పొచ్చని ఎంత ద్రోహం చేశారు వాళ్ళు. అందుకే ఇక్కడ ఉంది, హేతువు లేకయే ద్రోహము చేయువారు ఏమవుతారు? సిగ్గుపడతారు. ఏమ్మా, ఏమి మీరు మందిరానికి రాకుండా ముగిచ్చేశారు? ఏమ్మా, ఎందుకు ముగిచ్చేశారమ్మా?
ఏమి ఇబ్బంది కలిగింది అని మన సంఘపు సహోదరుల్లో ఒకరు పోయి ఆ మానేసిన వాళ్ళని అడిగితే ఏమీ లేదు, ఏమీ లేదు చెప్పక్క, ఏమక్క, మనమంతా ఒకటిగా ఉన్నాం కదక్క, మనమంతా సంతోషంగా ఉన్నాం కదక్క, ఎందుకు మానేసావక్క, మానేసి ఏరే మందిరానికి ఎందుకు వెళ్తున్నావక్క, ఏమైందో చెప్పక్క, అక్క మనం అంతా సంతోషంగా ఉన్నాం కదక్క, ఎందుకక్క, ఎందుకు మానేసి, ఏమీ లేదు చెప్పక్క, పాస్టరు డబ్బులు అడుగుతున్నాడు. దేవుడు స్తోత్రం, హల్లెలూయా చెప్పండి. ఏమ్మా నేను డబ్బులు అడుగుతున్నానా? ఎవరు నేను డబ్బులు అడుగుతున్నానా? ఎవరు నేను అడుగుతున్నానా? లైవ్ వెళ్తా ఉంది, ఎంతోమంది చూస్తున్నారు. నేనెవరు నన్ను డబ్బులు అడుగుతున్నానా? ఎంత బాధ అంటే బహువేదన. నేను ఎవరిని అడుగుతున్నాను? ఎవరిస్తున్నారు? అసలు నాకేమొస్తుంది? ఒక్కసారి ఒక్క నెల నా స్థానంలో ఉండి మీరు సేవ చేయగలరా? జస్ట్ ఒక్క నెల నేను పక్క దప్పుకుంటా, ఒక్క నెల నేను పక్క దప్పుకుంటా, మీకు ఇస్తా ఈ స్థానం. ఒక్క నెల మీ కుటుంబం వచ్చి మీరు సేవ చేయగలరా? ఒక్క నెల సేవ చేయగలరా? 10 నెలలు వద్దండి, 10 సంవత్సరాలు వద్దు, ఒక్క నెల సేవ చేయగలరా? ఇక్కడ వచ్చే ఆదాయంతో, ఇక్కడ వచ్చే వనరులతో, ఇక్కడ వచ్చే కానుకలతో ఒక్క నెల సేవ చేయగలరా? పాస్టర్ గారు ఈ మాట అన్నారు అనగానే బహువేదన. నేనెప్పుడు అడిగాను? ఎవరిని అడిగాను? నేనేం చేశాను? ప్రియ దేవుని బిడ్డలారా, రోజులు ఎప్పుడు ఒకటిగా ఉండవు. హేతువు లేకుండా ద్రోహం చేయవారు ఏమవుతారు? సిగ్గుపడతారు ఒకరోజు. హేతువు లేకుండా. వాస్తవంగా నేను పేర్లు పెట్టి ఎవరిని కూడా పిలవను, పిలిచినట్టు నాకు గుర్తు లేదు. ఎవరినైనా ఫస్ట్ అమ్మ అని పిలుస్తా, లేకుంటే అక్క అని పిలుస్తా. పేర్లు పెట్టి కూడా నేను పిలవను. నాకంటే చిన్నవాళ్ళని కూడా పేరు పెట్టి నేను పిలవను. అమ్మ అని పిలుస్తా, పెద్దవాళ్ళని అక్క అని పిలుస్తా. అంత మంచిగా ఉంటున్న నన్ను నిందలు వేసినప్పుడు ఎంత ద్రోహం ఇది ప్రియులారా. అవతల వాళ్ళు ఏదో నీకు ఆశ చూపించి వెళ్ళిపోతే ఓకే, అది మీ ఇష్టం. కానీ నింద వేసి వెళ్ళిపోతే చాలా బాధ కదా. అవతల వాళ్ళు కొంతమంది ఆత్మలను సంపాదించలేరు, ప్రార్థనలు వాళ్ళు చేయలేరు. వాళ్ళకి ఎంతసేపు ఏరే గుడికి వెళ్ళే వాళ్ళనే వాళ్ళు దోచుకోవాలి. దానికోసం డబ్బులు ఇస్తారు, అప్పులు ఇస్తారు, ఏమైనా చేస్తారు. మొన్న ఈ మధ్యన ఒక పనికిమాలినోడు అన్నాడంట, వాడు వెళ్ళిపోయాడు ఇక్కడి నుంచి. నేను ఎందుకు పనికిమాలినోడు అన్నానంటే, వాడు అన్న మాట మీరు అర్థం చేసుకోండి. మన అక్క పోయి అడిగిందంటే, ఏమన్నా ఎందుకన్నా నువ్వు వెళ్ళిపోయినావు, ఏమైందన్నంటే, మీ పాస్టర్ ఏమో ఈమంటున్నాడు, ఆ పాస్టర్ ఏమో మాకే ఇస్తున్నాడు. ఇలాంటి దుర్మార్గమైన పాస్టర్లు కూడా భూమి మీద ఉన్నారా లేరా? రే దేవుని బిడ్డలారా, ఆలోచించండి. అంటే సేవ అంతా కరప్షన్ అయిపోయింది, కలుషితం అయిపోయింది. నీతి లేదు, నమ్మకం లేదు, నిజాయితీ లేదు, క్రమం లేదు, పట్టుదల లేదు, దేవునికి ఇష్టమైన సేవ లేదు. అందుకే ఈ మధ్యన పాస్టర్ గారితో 1-2 సార్లు కూడా అన్నా, అమ్మా ఈ సమాజంలో మనం పోరాడలేకున్నాం, ఈ సమాజంలో మనం గెలవలేకున్నాం అమ్మా అని చెప్పి అన్నాను. చాలా ఎక్స్ అయిపోయి ఆ మాట. ఎందుకంటే సమాజం అట్లా అయిపోయింది. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకు మా పిల్లల్ని మీరు ఉద్యోగాలు చేసి సేవ చేయమని ఎందుకు అన్నానంటే, ఒకప్పుడు నేను ఉద్యోగం వద్దు, సద్యోగం వద్దు,
వ్యాపారం వద్దు, ఏమొద్దు, సేవ అంటే సేవే అన్న నేను, నువ్వు ఉద్యోగం చేసి సేవ చేయరా అని నేను ఎందుకన్నానంటే పరిస్థితులు బాగలేవు, సమాజం బాగలేదు, నమ్మకం లేదు, విశ్వాసం లేదు, నీతి లేదు, క్రమం లేదు, ఏమి లేదు. ద్రోహం ఎక్కువైపోయింది, ద్రోహం ఎక్కువైపోయింది, ద్రోహం ఎక్కువైపోయింది. అందుకని ఇక్కడ బైబిల్లో ఏముందంటే హేతువు లేకుండా ద్రోహము చేయువారు ఏమవుతారు? నేను చెప్పాను ఈ మాట, ఎవరు చెప్పారు? దేవుడు చెప్పాడు. హేతువు లేకుండా, కారణం లేకుండా ద్రోహం చేసేవాళ్ళు, కారణం లేకుండా ద్రోహం చేసేవాళ్ళు, వాళ్ళు ఖచ్చితంగా ఏదో ఒక రోజు ఏమవుతారు? సిగ్గుపడతారు. ఈ యోసేపు అనే ఈ చిన్న తమ్ముడికి కారణం లేకుండా ఇంత ద్రోహం చేసిన ఈ అన్నలు ఒకరోజు యోసేపు ముందుకు వచ్చారు. ఆహారం కోసం యోసేపు ముందుకు వచ్చారు. అప్పుడు వాళ్ళకి తెలిసిందేమని? మేము హింసించినా, మేము కొట్టినా, మేము గాయపరిచినా, గోతిలోకి తోసేసినా, అమ్మివేసినా ఈ యోసేపు మా తమ్ముడు ఇతడే ప్రధానమంత్రి అయ్యాడు. అమ్మో బాబోయ్, ఇప్పుడు మా గతి ఏం గాను, ఇప్పుడు మా పరిస్థితి ఏం గాను? మా తమ్ముడు ఇవన్నీ గుర్తుపెట్టుకొని మమ్మల్ని సంపి పారేస్తాడేమో, ఇవన్నీ మా తమ్ముడు గుర్తుపెట్టుకొని మమ్మల్ని జైల్లో వేసేస్తాడేమో. వాళ్ళు సిగ్గుతో భయపడి చచ్చిపోతున్నారు, సిగ్గుపడిపోతున్నారు. మా తమ్ముడిని మేము ఇన్ని బాధలు పెట్టాం, ఇన్ని కష్టాలు పెట్టాం, తల్లి తండ్రికి దూరం చేశాం, అమ్మి వేసాం. మనం అమ్మేసి ఆ డబ్బులు ఏం చేస్తుంటారు? వాళ్ళు అన్నోళ్ళు పంచుకుని ఉంటారు కదా, తమ్ముడిని అమ్మేసిన ఆ డబ్బులు పంచుకుని ఉంటారు కదా. ఇంత ద్రోహం చేశాం మనం. ఇప్పుడు తమ్ముడు ఎదురుగుండా ప్రధానమంత్రి స్థాయిలో ఉన్నాడు. ఆయన కాళ్ళ దగ్గర వీళ్ళు మోకరిచ్చున్నారు. అతను అనుకుంటే వాళ్ళ తలలు వాళ్ళ మెడల మీద ఉండవు. ప్రియ దేవుని బిడ్డలారా, వాళ్ళు సిగ్గుపడిపోతున్నారు, భయపడి చచ్చిపోతున్నారు. వాళ్ళు ఆ స్థితి వాళ్ళకి ఎందుకు వచ్చింది? వాళ్ళు వాళ్ళ తమ్ముడికి ఏం చేశారు? ఒకరోజు చెప్పండి, ద్రోహం చేశారు. ఈరోజు ప్రియ సహోదరి సహోదరుడా, మనం ద్రోహం చేయకూడదండి. వీలైతే సహాయం చేయాలి. దేవుడి స్తోత్రం, హల్లెలూయా చెప్పండి. వీలైతే ఏం చేయాలి? మనము సహాయం చేయాలి, న్యాయం చేయాలి, లేకుంటే గమ్ముగుండాలి. కానీ ద్రోహం మాత్రము మనం చేయకూడదండి. ప్రియ దేవుని బిడ్డలు, ఈరోజు అనేక మంది పిల్లలే తల్లిదండ్రులకు ద్రోహం చేస్తున్నారు. అన్న తమ్ముడికి, తమ్ముడు అన్నకి ద్రోహం చేస్తున్నాడు. భార్య భర్తకి ద్రోహం చేస్తుంది, భర్త భార్యకు ద్రోహం చేస్తున్నాడు. ఒకరినొకరు ద్రోహం చేసుకునే దినాలు ఏమండి? అనేక మంది ద్రోహం. ఎన్నో ఫోన్స్ వస్తుంటాయి, ఎన్నో లింకులు వస్తుంటాయి. మీరు రండి, ఈ లింక్ వత్తండి, ఫోన్కి స్పందించండి, అనేక విధాలుగా వస్తున్నాయి. వాళ్ళ మాటలు నమ్మితే వాళ్ళు మనకి ఏం చేస్తారు? వాళ్ళు మనకి చెప్పండి, ద్రోహం చేస్తారు. అనేకమైన ఫోన్లు వస్తుంటాయి. ఇదిగో మీరు ఇబ్బందుల్లో ఉన్నారు కదా, ఇదిగో మేము ఇది చేస్తాం అది చేస్తామని వాళ్ళ మాటలు నన్ను నమ్మేస్తే వాళ్ళు మనకు ద్రోహం చేస్తారు. అంటే మనుషులు ద్రోహం చేయటానికి వెనకాటమో లేదు, ద్రోహం చేస్తున్నారు. ఈ మధ్యన 11 మొక్కలకి నాకు ఒక కాల్ వచ్చింది, వాట్సాప్ కాల్. ఆ కాల్లో ఒక అతను ఇంగ్లీష్ మాట్లాడుతున్నాడు. ఇంగ్లీష్ మాట్లాడి, మీకు జూమ్లో మీకు పెద్ద మీటింగ్ ఒకటి ఉంది, పాస్టర్స్ మీటింగు, జూమ్లో మీ యొక్క
నంబర్ మేము యాడ్ చేస్తాము, మీరు పాల్గొంటారా అని. ఎస్, నేను పాల్గొంటానని చెప్పాను. అయితే మీకు వాట్సాప్కి ఒక నంబర్ వచ్చింది, ఆ నంబర్ మీరు చెప్పమంటున్నాడు. మీ వాట్సాప్కి ఒక నంబర్ వచ్చింది, 7 నంబర్లు వచ్చినాయి, ఆ నంబర్లు చెప్పండి అంటున్నాడు. అవును నాయనా, వాట్సాప్కి నంబర్లు వచ్చినాయి, 7 నంబర్లు చెప్పమంటున్నాడు. నేను అప్పటికే 11 గంటలకు 11:30కి ఏమంటే అప్పుడే నిద్రపోయినాను. కళ్ళు తుడుచుకొని వాడు ఎవడో ఇంగ్లీషు మాట్లాడుతున్నాడు కదా, అతను ఎవరో పాస్టర్ అంటున్నాడు కదా. ఓకే అన్నాను. ఎస్, ఐఎమ్ ఆల్సో ఏమన్నా ఇన్వాల్వింగ్, నేను కూడా పాల్గొంటా అని చెప్పాను. అతను అన్నాడు, మీ యొక్క వాట్సాప్కి ఒక నంబర్ వచ్చింది, చెప్పండి, టెల్ మీ అంటున్నాడు. నేను ఆ నంబర్ వైపు కళ్ళు తెరిచి అటు చూసా. పైన ఏముంది? డు నాట్ షేర్ ఎనీబడి అని ఉంది. హల్లెలూయా చెప్పండి. నేను కళ్ళు మూసుకున్నట్టు చూసా, ఆ పైన ఉంది 7 నంబర్ల మీద డు నాట్ షేర్ ఎనీబడి అని ఉంది. ఇటు చూసా. అది ఎప్పుడో చదివానో నా బుర్ర చాలా పని చేసింది. ఓహో, ఇది ఫేక్ కాల్, ఇది చాలా దుర్మార్గమైన కాల్ ఇది. ఈ నంబర్లు కానీ చెప్పామంటే ఫోన్ మొత్తం వాడి స్వాధీనంలోకి వెళ్ళిపోతాయి. మన నంబర్లన్నీ వాడికి వెళ్ళిపోతాయి. నా యొక్క కాంటాక్ట్ లిస్ట్లో ఉన్న నంబర్లన్నీ, పేర్లన్నీ వెళ్ళిపోతాయి. నా ఫేస్బుక్లో ఉన్న అన్నీ వెళ్ళిపోతాయి. నా యొక్క వాట్సాప్లన్నీ వెళ్ళిపోతాయి, గ్రూపులన్నీ వెళ్ళిపోతాయి. అందుకే పైన డు నాట్ షేర్ ఎనీబడి. అది ఎప్పుడు నేను చదివానో వెంటనే నా బలుపు వెలిగిపోయి, అప్పుడు నేను చెప్పకుండా మౌనంగా ఉన్నాను. వాడు ఇంకా ఏం పలకటంలో టెల్ మీ అంటున్నాడు. చెప్పు అంటున్నాడు. అప్పుడు నేను కట్ చేశాను. అప్పుడు మళ్ళీ చేశాడు. ఇక నేను ఇంకెత్తలేదు. ఎందుకు ఈ మాటలు నేను చెప్తున్నాను చూడండి. ద్రోహం చేయటానికి మనుషులు అనేక మంది కాచుకొని ఉన్నారు. ద్రోహం చేసే కాలం ఇది. నమ్మిన వాళ్ళని ద్రోహం చేసే కాలం ఇది. ఇటువంటి ఈ కాలంలో నా ప్రియమైన అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు, మనం ఎవరికి ద్రోహము చేయకూడదు. దేవునికి మనము ద్రోహము చేయకూడదు. మనల్ని నమ్మిన దైవజనుడికి ద్రోహము చేయకూడదు. ఎవరికి ద్రోహం చేయకూడదు. ఈరోజు నువ్వు ద్రోహం చేస్తే ఏదో ఒక రోజు నువ్వు సిగ్గుపడక తప్పదు. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. నువ్వు సిగ్గుపడక తప్పదు. ద్రోహం చేసి, నిందలు వేసి, అనేక విధములుగా నేరాలు మోపి ద్రోహం చేస్తే సిగ్గుపడక తప్పదు. అయితే సిగ్గుపడని వారు ఎవరైతే ఆయన కొరకు కనిపెట్టుకుని ఉంటారో వారిలో ఎవ్వడు కూడా సిగ్గుపడడు. అలాంటి పరిస్థితి దేవుడు రానీయుడు. దేవుడు లేవదీస్తాడు. ప్రియ సహోదరి, సహోదరుడా, దేవుడు లేవదీస్తాడు. భయపడొద్దు. దేవుడు నమ్మదగిన దేవుడు. ఆయన అనుకుంటే 24 గంటల్లో నీ కార్యమును సఫలం చేయగలడు. ఆమేన్ చెప్పండి. ఆమేన్. హల్లెలూయా. అటు వెళ్ళేదానంతా ఇటు తిప్పి నీ దగ్గరికి దేవుడు తీసుకొస్తాడు. ఆమేన్ చెప్పండి. కాబట్టి ఆయన వైపు మనం చూడాలి. దేవుని వైపు మనం చూడాలి. పగలైనా రాత్రైనా దేవుని వైపు చూడాలి. ఆయన వైపు చూడాలి. ఆకాశం వైపు చూడాలి. ఆకాశం వైపు కన్నులెత్తాలి. దేవుని సింహాసనం వైపు చూడాలి. ఆయన సహాయం కోసం కనిపెట్టుకోవాలి. దేవుని కోసం ఎదురు చూడాలి. దేవా నాకు సహాయం చేయమని దేవుని వైపు చూస్తూ ఉండాలి. 6 నెలలు కాదు, 6 సంవత్సరాలు కాదు, నీ సమస్య తీరేదాకా దేవుని వైపు చూడాలి. అప్పుడు దేవుడు ఖచ్చితంగా నీ కార్యమును సఫలము చేస్తాడు. నిన్ను గొప్ప చేస్తాడు. ప్రియులారా, గొప్ప చేస్తాడు.
అబ్రహాము ఏవండి తన భార్య శరీరము ఉడికిపోయినప్పటికీ, తన శరీరం ఉడికిపోయినప్పటికీ అబ్రహాము దేవుడు చేసిన వాగ్దానం కోసం, దాని నెరవేర్పు కోసం అబ్రహాము ఎదురు చూశాడు, కనిపెట్టుకుని ఉన్నాడు. ఈరోజు అబ్రహాము పిల్లలుగా, ఆత్మీయంగా అబ్రహాము సంతానం మనం అందరం. ఆనాడు జక్కయ్యను చూసి ఇతడును అబ్రహాము కుమారుడే అని చెప్పాడు. హల్లెలూయా చెప్పండి. మనమందరం ఈరోజు అబ్రహాము కుమారులమే, మనమందరం ఈరోజు అబ్రహాము పిల్లలమే. అటువంటి అబ్రహాము పిల్లలముగా ఆయన ఎలాగూ ఆ వాగ్దానం కోసం ఎదురు చూసి కనిపెట్టుకుని ఉన్నాడో, మనం కూడా దేవుని వైపు కనిపెట్టుకుని ఉండాలి. అప్పుడు దేవుడు నీ జీవితంలో అనుకోనని రీతిలో గొప్ప కార్యాన్ని దేవుడు చేస్తాడు. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి ఈ దేవుని మాటలు ఇవి. ఈ దేవుని మాటలు వింటున్న మీరు మరి దేవుని మీద ఆధారపడండి, దేవుని వైపు కనిపెట్టుకుని ఉండండి, దేవుని మీద విశ్వాసం ఉంచండి. ప్రియులారా, ఒకవేళ మీకు ధనము సమకూడితే దేవుణ్ణి స్తుతించండి, దేవుణ్ణి ఘనపరచండి. దేవా నీకు వందనాలయ్యా అని ఆ ధనములో దేవునికి ఖర్చు పెట్టండి. అలాగున మీరు దేవునిలో విశ్వాసంగా ఉండండి. అంతేకాని ఆ ధనాన్ని చూసి దేవుణ్ణి వదిలేస్తే అది భయంకరమైన ద్రోహం. అది దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అట్లాంటి ద్రోహ పనులు మనం ఎప్పటికీ చేయకూడదు ప్రియులారా, చేయకూడదు. ఇంకొక వాక్యాన్ని మనం చూద్దాం. ఇదే కీర్తనల గ్రంథంలో 31వ కీర్తన, ఇదే కీర్తన గ్రంథం 31వ కీర్తనలో ఒక మాట ఉంది. ముప్పై 31వ కీర్తన ఏముందది? దేవుడు స్తోత్రం. హల్లెలూయా. 31వ కీర్తన ప్రభు స్తోత్రం కలుగును గాక. మొదటి వచనం, యెహోవా నీ శరణు జొచ్చి ఉన్నాను, నన్నెన్నడును చూడండి సిగ్గుపడనీయకుము, నీ నీతిని బట్టి నన్ను రక్షించము. ప్రార్థన ఇది ప్రియులారా. యెహోవా నీ శరణు జొచ్చి ఉన్నాను, నన్నెన్నడును సిగ్గుపడనీయకుము. దావీదు ప్రార్థిస్తున్నాడు. నీవు కూడా దావీదు వల్ల ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలమ్మా? ప్రార్థన చేయాలా వద్దా? చెయ్యండి. ప్రార్థన చెయ్యండి. ప్రార్థన శక్తి అనేది ఒకటి ఉంది. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ప్రార్థన శక్తి అనేది ఒకటి ఉంది. ఈ లోకములో సైతాను శక్తి, దురాత్మ శక్తులు, భయంకరమైనటువంటి పొలిమేర శక్తులు, రకరకాల క్షుద్ర శక్తులు, భయంకరమైన పిశాసులు, ఇవన్నీ శక్తులు ఉన్నాయి. శక్తులు లేవని నేను చెప్పడంలే, కానీ అన్నిటికంటే గొప్ప శక్తి ప్రార్థనా శక్తి. దేవుడి స్తోత్రం కలుగును గాక. ఈ ప్రార్థనా శక్తిలో ఇంకా బలమైంది ఉపవాస ప్రార్థనా శక్తి. హల్లెలూయా. ఉపవాస ప్రార్థనా శక్తి. ఈ ఉపవాస ప్రార్థనా శక్తి నువ్వు చెయ్యి. నువ్వు
ఇక్కడ దావీదు ఏం చేస్తున్నాడు? యెహోవా దేవా, నేను నీ శరణుజొచ్చి ఉన్నాను. ఎంత గొప్ప మాట అండి. హల్లెలూయా చెప్పండి. నేను నీ శరణుజొచ్చి, అంటే నీ శరణుకు వచ్చానయ్యా. అయ్యా, నీ దయ కోసం నేను వచ్చాను. నీ పాదాల దగ్గరికి వచ్చానయ్యా. నన్ను సిగ్గుపడని మాకయ్యా. అయ్యా, నన్ను సిగ్గుపడని వద్దయ్యా. మనం ప్రార్థన చేయాలి ప్రియులారా. మంచి కరోనా సమయం, బేస్మట్టు వేశాం, మట్టి తోలాం, ఆటంకం వచ్చేసింది. దీన్ని కట్టమాకండి. కాగితం చేతికి వచ్చింది, చేతిలో కాగితం ఉంది. అప్పుడు ఈవో గారు చెప్పారయ్యా, గౌకు నువ్వు కడతావేమో, కడితే చాలా ఇబ్బంది అవద్ది, అదేదో తేల్చుకోకుండా కట్టమాకయ్యా అని ఆయన అన్నాడు. సరే సార్ అని చెప్పాను. గడ్డి మొలిచేసింది, ఆ ఎత్తున గడ్డి వచ్చేసింది. ఏం చేయాలి? ఎలా చేయాలి? దేవా, యేసయ్యా, నీ శరణు జొచ్చున్నానయ్యా, నన్ను సిగ్గుపడనివ్వద్దయ్యా. ఇదే ప్రార్థన నేను చేశాను. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుడు నన్ను సిగ్గుపరచలా. తెలియని రీతిగా నన్ను లేవనెత్తి ఈరోజు నాకు పూర్తి విడుదల యేసయ్యా ఇచ్చాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మీ జీవితాల్లో మీరు ఏ పోరాటాల్లో ఉన్నారో, ఏ పోరాటం మీరు చేస్తున్నారో, ఏ సబ్బందుల్లో ఉన్నారో, ఏ భయం భ్రాంతిల్లో ఉన్నారో, ఏ శ్రమలు శోధనల్లో ఉన్నారో, మీరు కూడా ఇలాగున మీరు ప్రార్థించండి. ప్రార్థన శక్తి మీద ఆధారపడండి. తెల్లవారుజాము లేచి నీళ్లు కుమ్మరించినట్టు మీ హృదయాన్ని కుమ్మరించండి. దేవుడు స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వినుటకు చెవులిచ్చిన వాడు వినకుండునా, చూచుటకు కళ్ళిచ్చిన వాడు కానకుండునా, మాట్లాడుటకు నోరిచ్చిన వాడు మాట్లాడకుండునా. నీ స్థితిగతి ఆయన చూడకుండా ఉన్నాడా? ప్రియ దేవుని బిడ్డలారా, ప్రార్థన చేయి. యెహోవా, నేను నీ శరణు జొచ్చి ఉన్నాను, నన్ను సిగ్గుపడని మాకయ్యా. నీ నీతిని బట్టి నన్ను రక్షించమంటున్నాడు. హల్లెలూయా చెప్పండి. ఏముంది అక్కడ? ఆ మాట చూడమా, 3వ వచనం ఏంటది? 3వ లైను, నీ నీతిని బట్టే, నా నీతిని బట్టా. చెప్పండి అమ్మా, ఎవరు నీతి అంటమ్మా? నీ నీతిని బట్టి నన్ను రక్షించంటున్నాడు. అయ్యా, నేను నీతిమంతురాల్ని కాదు, నేను నీతిమంతుడిని కాదు, నేను పనికిమాలిన దాన్ని అయ్యా, పనికిమాలిన వాడిని అయ్యా. నీ నీతిని బట్టి నన్ను ఆదరించయ్యా అని ఎంత జాలిగా, ఎంత దీనంగా ప్రార్థిస్తున్నాడు చూడండి ఈ దావీదు. ప్రార్థనలు కూడా చాలా యుక్తిగా చేయాలండి. హల్లెలూయా చెప్పండి. చాలా యుక్తిగా చేయాలి. మనం చేయాలి. నీ నీతిని బట్టి నన్ను రక్షించు. అట్లా మనం దేవుని సన్నిధిలో ప్రార్థన శక్తి మీద ఆధారపడితే మనం ఎన్నడూ కూడా సిగ్గుపడే పరిస్థితి మనకి రానే రాదు. ప్రభు మనకు తోడుగా ఉంటాడు, ఆశీర్వదిస్తాడు. 2024 అంతా కాపాడుచున్న మన దేవుడు ఈ 2025లోకి మనలను నడిపిస్తాడు, గొప్పగా దీవిస్తాడు. మరి ఈ సంవత్సరం జనవరి 2వ శనివారం నుంచి ఈ డిసెంబర్ 2వ శనివారం వరకు 12 నెలలు, 12 ప్రార్థనలు. ఎవరొచ్చారో
ఎవరు రాలేదో మీకు మీరే జ్ఞాపకం మీరు చేసుకోండి. వీ హ్యావ్ ఏ 12 ప్రేయర్స్, 12 ప్రార్థనలు మనకున్నాయి జనవరి నుంచి. ఈ 12 ప్రార్థనలో మీరు 11 వచ్చారా, 10 వచ్చారా, మరి 5 వచ్చారా, 1, 2 వచ్చారా, 12కు 12 వచ్చారా? హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, 100కు 100 మార్కులు వస్తే ఆనందమా కాదా? వచ్చిన వాళ్ళకి తెలుసద్దండి ఆనందము. 100కు 100 ఇంగ్లీష్ 100కు 100, తెలుగు 100కు 100, సైన్స్ 100కు 100, సోషల్ 100కు 100, మ్యాథ్స్ 100కు 100, టోటల్ 600కు 600. అవి వస్తే ఆ సంతోషం, ఆనందం అండి అది. ఈరోజు 12 ప్రార్థనలు మీరు అటెండ్ అయ్యారా? ఎంత గొప్ప ఆశీర్వాదం అండి. కాబట్టి నెక్స్ట్ ఇయర్కైనా ఒక మంచి తీర్మానం మీరు చేసి ఇలాంటి ప్రార్థనలను, ఇలాంటి సమావేశాలను మీరు మిస్ అవ్వకుండా ఆయన కృపలో మీరు మంచిగా వాడబడాలని కోరుతూ దేవుని వైపు చూడండి. ఇక మీరు సిగ్గుపడే పరిస్థితి యేసయ్య మీకు రానివ్వడు. ప్రార్థన మీద ఆధారపడండి. అప్పుడు దేవుడు మీకు సిగ్గుపడే పరిస్థితి దేవుడు రానివ్వడు. హేతువు లేకుండా ద్రోహం చేసేవాళ్ళు, నువ్వు చెప్పకపోయినా నేను చెప్పకపోయినా ఏదో ఒక రోజు వాళ్ళు ఏమవుతారు చెప్పండి? ఏమవుతారు వాళ్ళు? ఖచ్చితంగా కాలచక్రానికి చాలా బలం ఉందండి, చాలా బలం ఉంది. కాలమునకు చాలా బలం ఉంది. ఏదో ఒక రోజు వాళ్ళు సిగ్గుపడతారు. దేవుడికే మహిమ కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. దేవుడి మాటలు ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, దయా కనికరం గల గొప్ప దేవ, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు చెల్లిస్తున్నా. మీ దయలో, మీ కృపలో మమ్మల్ని ఇంతవరకు కాపాడి 2024 డిసెంబర్ నెల 2వ శనివారం మమ్మల్ని సజీవులు గుంచినందుకు వందనాలు. ప్రియ ప్రభువా దేవా, ఈ మాటలు విన్న బిడ్డలందరినీ మీరు దీవించండి. నీ కొరకు కనిపెట్టు వారిలో ఎవడు సిగ్గునందుడని రాయబడి ఉంది. నీ బిడ్డలు అనేక పోరాటాల గుండా వెళుతున్నారు, అనేక శోధనల గుండా వెళుతున్నారు, అనేక సమస్యల గుండా వెళుతున్నారు. నీ బిడ్డల కంటే నీ శత్రువులు బలవంతులుగా ఉన్నారు. వాళ్ళకంటే నీవు బలవంతుడివి. ఈ లోకములో ఉన్న వారందరికంటే నీవు బలవంతుడివయ్యా. నీ బిడ్డలు నీ వైపు కనిపెట్టుకుని ఉన్నారు. వాళ్ళని సిగ్గుపడనివ్వద్దు. నీ బిడ్డలను సిగ్గుపడనివ్వద్దయ్యా. ఏ పరిస్థితుల్లో కూడా సిగ్గుపడనివ్వద్దు. గెలిపించండి. విజయం ఇవ్వండి, విజయాన్నివ్వండి, జయమునివ్వండి. గొప్ప జయము, విజయము, గెలుపు, సఫలము. ఆశీర్వాదం బిడ్డలకు ఇవ్వండి. నీ కొరకు కనిపెట్టుచున్నటువంటి అయ్యా నీ బిడ్డలందరినీ నేను బలపరచండి, ఆశీర్వదించండి. ఈ సేవను బహుగా దీవించమని మహిమ, ఘనత, ప్రభావాలు మీకు చెల్లిస్తూ యేసు క్రీస్తు సర్వశక్తి గల నామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి. ఆమేన్. అలాగనే